ఏంటి ఆయన నిన్న విజయవాడ వెళ్ళి సారీ వైజాగ్ వెళ్ళి ఏదో కార్పొరేషన్కి సంబంధించిన అంశం మీద కొంతమంది అక్కడ నేతలను కలవడం ఇవన్నీ కూడా చేశారని చెప్పి చర్చనీయాంశం అవుతుంది. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. రిటైర్ అయిన తర్వాత ఖాళీ కూర్చున్న లేట్ చేస్తారు, గుళ్ళు గోపురాలు తిరిగి పుణ్యం పురుషార్థం సంపాదిస్తారు. రాజకీయాల్లో మా ఉండవల్లి గారు విజయసాయి రెడ్డి రాజకీయాలు వదిలేసాం, మా పార్టీల సంబంధం వాళ్ళు మాట్లాడి చేసి రాజకీయాలే. అంటే రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి మళ్ళీ అదే రాజకీయాల్లోకి వస్తూ ఉంటున్నప్పుడు కొంచెం ఏంటో జనాలకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ఏదో జరుగుతుంది అన్నట్టు. రాజకీయ నాయకులు బురదలో పంది ఒకటే సార్, అది అమ్మఒడికి బయట తీసుకొచ్చి కడిగి దానికి ముస్తాబు చేసి పంపించినా 2 నిమిషాలు అడకే పోయి చల్లగా ఉంటుందని పడుకుంటుంది. అలాగే రాజకీయ దీంట్లో ఆ మూమెంట్లో మాట్లాడిన మాటలకి 1 నిమిషం కూడా అర్థం ఉంటుంది. ఎవరో దాకా కాంగ్రెస్లో షిండే అని ఉండేవాడు, పనికిరాడని గవర్నర్ ఇచ్చారు, మళ్ళీ గవర్నమెంట్ రాగానే పనికొస్తారా బాబు అని క్యాబినెట్ ఇచ్చారు. నాకు తెలిసి గవర్నర్ అంటే ఇంకెందుకు పనికిరాడని తీసుకొచ్చి ఏడతారు పోస్ట్లో. పనికొచ్చాడని మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటే ఏమైంది, 10 ఏళ్ళ తర్వాత మొత్తం నున్న గుండు గీసి కాంగ్రెస్కి కూర్చోబెట్టారు. అలాగే ఉంటాయి రాజకీయాలు. కానీ విజయసాయి రెడ్డి గారి ఆస్పెక్ట్ వేరు కదా. ఏంటి వేరు? ఖచ్చితంగా ఆయన ఒక పార్టీకి సంబంధించి నెంబర్ 2గా లీడ్ చేసి వెళ్ళిన పవర్ లోకి తీసుకొచ్చిన దేవేంద్ర గౌడ్ అయినా ఇంకో గౌడ్ అయినా సరే, ఆయన ఏపీ రాజకీయాలు అంటూ కూడా ఆయన నేమ్ కావచ్చు, ఆయన ఫేమ్ కావచ్చు, కొంత ఇంపాక్ట్ ఉంటుందా లేదా? ఎవరికి? విజయసాయి రెడ్డి గారికి. దేవేంద్ర గౌడ్ కన్నా పెద్ద ఫేమ్ ఉంటుందా? ఫేమ్ కాదు సార్, ఇప్పుడు ఆయన ఇప్పుడు సరే దేవేంద్ర గౌడ్ పెద్ద ఫేమ్ కాదు, ఇప్పుడు ఆయన రాజకీయాలు ఫేమ్ ఈయనకి కాదు అంటున్నా. ఈయన 2 నెంబర్ 2 తెలుగుదేశంలో దేవేంద్ర గౌడ్ గారు ఫేమే. నేను టీడీపీకి సంబంధించి ఇక్కడ మరి అక్కడ టీడీపీకి నెంబర్ 2 అయినప్పుడు ఇక్కడ వైసీపీకి కూడా నెంబర్ 2 గానే వ్యవహరించారు కదా. కూర్చుంచిపోయిన ప్రాంతం సమైక్య రాష్ట్రంలో నెంబర్ 2 కేను ప్రాంతంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెంబర్ 2కి చాలా పెద్ద తేడా ఉంటుంది. సరే ఏదైనా సరే ఇక్కడ నెంబర్ 2 ఉన్నారు కదా, నెంబర్ 2గా ఉన్నారు, ఆయన రాజకీయం చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో లేరని చెప్పి అక్కడ వైజాగ్ లో సంబంధించి కొంతమంది నేతలతోనో లేదంటే వాళ్ళ సన్నిహితులతోనో కలవడం, రాజకీయాల గురించి చర్చడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో మళ్ళీ ఏదో గాలి వీస్తుంది, ఏదో పార్టీ వైపు అని అనిపిస్తూ ఉంటది కదా. ఇప్పుడు ఊరకొండతో ప్రాణం అని ఎక్కడో దగ్గర మనసు లాగొచ్చు కదా, మనసు లాగిన దగ్గర అలా బీజేపీ వాళ్ళు తిన్నగా ఉండరు కదా. సరే ఏదోట బీజేపీకి వెళ్తాడా లేదని పక్కన, సరే ఒకవేళ వెళ్తారు అక్కడ ఆయనకి వెళ్తే ఇక టీడీపీ కూటమి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా, చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయాలా, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయాలి. సీన్ ఉందంటే తర్వాత మాడదాం. ఎందుకు ఉండదు సార్, వీళ్ళిద్దరు కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలే కదా. పేరుకే మీరు 2 పెద్ద పార్టీలను అవమానిస్తున్నారు ప్రసాద్. నేను అవమానించిన టీడీపీని జనసేనని. సార్ మీకు మాట చెప్తున్నా, అవతల పైన బీజేపీతో నేను అవమానించారనే పెద్ద నా మీద అబాండాలు వేసేకండి. ఎందుకంటే నేను అవమానించడం కన్నా ఈజ్ ఇట్ ద వే ద పాలిటిక్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర తెలుగుదేశం అయితే ఇలా లేదు. ఇప్పుడు నాకు తెలిసి బీజేపీ లాంటిది జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలోకి ఉన్నా దాన్ని శాసించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉండేది. ఇవాళ తిరిగి వీళ్ళనే కార్యక్రమాలు ఉన్నారంటే నాకైతే అది విచ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే, సో పెద్ద పాసిబిలిటీస్ ఉండవు అన్నమాట. పాసిబుల్ వీళ్ళ చేతిలో ఏం లేదు, ఇది ఓన్లీ పపెట్ షో. అటు నుంచి ఇటు నుంచి అటు జంపింగ్స్ గా మారుతూ ఉంటుంది, ఎలక్షన్స్ వరకు ర్యాపో కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఆ ఆస్పెక్ట్ అయితే కనిపిస్తుంది, ఆ ఆస్పెక్ట్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నీకెందుకు 10 గొర్రెలు తోలుకొస్తాయి ఇటుపక్క అని చెప్పి పంపించారు అనుకోండి, ముందు ప్రసన్నం చేసుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి. ఇన్ఛార్జ్ కింద ఎలగబెట్టావు కదా వైజాగ్లో, ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి అంటే 4 తోలగలను సార్, అదే డిప్యూటీ మేయర్ని తోలేను కదా, ఇంకో 4 తోలొచ్చేమో ప్రయత్నిస్తానని వెళ్ళి ఉంటాడు. ఏముంది ఇప్పుడు చైర్మన్కి సంబంధించే, మున్సిపల్ చైర్మన్కి సంబంధించి అక్కడ కార్పొరేషన్ దాని మీద పెద్ద వివాదం అవుతుంది కదా, దానికి సంబంధించి ఏదన్నా అవ్వాలనే లేకపోతే ఏంది? వివాదం ఏం కాదు, ఒకప్పుడు ఇన్ఛార్జిగా ఉండే ఏం చేశాడు దానికి ఇప్పుడు అంతే. సో ఏంటి సార్ ఈ వర్మ గారికి సంబంధించిన అంశం, ఆయన పాపం నిన్న అక్కడ టీడీపీ జనసేనకు సంబంధించిన మీటింగ్ జరుగుతుంటే టీడీపీ కార్యకర్తలను వెళ్ళి జై వర్మ అని నినాదాలు చేయడం, నాగబాబు గారి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ పెట్టుకుని అక్కడ గొడవ చేయడం, ఇవన్నీ ఏంటి అసలు? ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు ఎవడైనా దీపం కూడా చక్క పెట్టుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన తర్వాత అలాగా చూడండి వేలిస్తే మండ తినేసే రకం అన్న టైప్లో మొత్తం నెత్తికే ఉపద్రవం వస్తుంటే ఒక పక్కన దొరబాబుని తెచ్చి నెత్తికి ఎక్కించి ఇంకో పక్క ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చి ఈయనకి ఇస్తానని ప్రామిస్ ఆయనకి ఫుల్ఫిల్ అయితే జీవిరెడ్డిలో గట్టిగా అరవడం రాదలేదా అన్న దాంట్లో మొత్తం గళం కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాడు. ఆయన అయితే వీరవిధేయుడు, 2 decades అంటే ఆల్మోస్ట్ 3rd decade ఉన్నాడు అతను. పార్టీకి విశ్వసనీయత విధేయత మీరు గమనిస్తే లోకేష్ గారు మొన్న మాట్లాడిన మాటలు చూడండి, ఏం చెప్పాడు ఆయన? యూత్కి ప్రియారిటీ, యూత్కి ప్రయారిటీ కన్నా మేము కొట్టుకునే శాస్త్రం కానీ ఎప్పటికీ కలిసి విడిపోము. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, తిరువూరులో జరిగిన విషయంలో వాళ్ళ పార్టీ వాడి మీద చర్య తీసుకున్నాడు ఆయన, సస్పెన్షన్ దాకా. సో ఇవన్నీ పరిణామాల్లో గమనించవలసిన విషయం ఏంటంటే మనందరికీ అర్థమవలసిన విషయం ఏంటంటే పై లేయర్లో బ్రహ్మాండంగా ఉన్నారు,
ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లేరు వరకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంతా బాగానే ఉన్నారు. కిందకు వచ్చేసరికల్లా కార్యకర్తల్లోనూ మొత్తం అందరిలోనూ ఒక బడబాగ్ని ఉంది. ఓకే, పైపొచ్చి కార్యకర్తలకు ఏమైనా జారా జరిగినా ఏం చేసినా అధినాయకులు ఏం చేయట్లేదన్న విషయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే లోకేష్ గారు ఆ విధంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అయితే ఆవిర్భావ సభలో అన్నదమ్ముల ఎదురు పేలిన అసందర్భ పేలాపనలకి టక్కని మొన్న P4 సభలో అయితే జహాపనాయే మొత్తం నాకు చేత కాదు, నా వల్ల కాదు, నాకు సత్తు లేదని డైరెక్ట్గా ఆయనే మాట్లాడాడు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఏంటంటే పైనుంచి ఎవడో గట్టిగా సుత్తితో కొడుతున్నాడు బడేలని. ఎవరు కొడతారో 2 రోజులు తెలుస్తుంది. ముందైతే తుత్తి దెబ్బలు చాలా గట్టిగా పడుతున్నాయి. తుత్తి దెబ్బలకు పడిన దానికి ఏంటంటే ఇనుము దానికి నచ్చిన రూపం దాల్చుతుంది. అది ఎవరికి నచ్చిన రూపం, పైవాడికి నచ్చే రూపమే దాలుస్తుంది తప్ప కింద కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గ రూపం మాత్రం దాల్చట్లే. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, వాళ్ళలో డిసప్పాయింట్మెంట్, అప్పుడు చేంజెస్ మారుతూ ఏయో జరుగుతూ ఉంటాయి కదా. కానీ పైన వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ప్రకారం వీళ్ళకి ఎవరికి డిస్కషన్స్ లేవు, అలకలు యమానాలు ఇవి తప్ప ఏం లేవు. ఒక టైం వరకు ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళ ఉనికికి ప్రమాదం వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఉనికి ప్రమాదం ఏంటి సార్ నాకు అర్థం కాదు. కార్యకర్తలే రగిలిపోతున్నారు కింద క్యాడర్లో అని చెప్తుంటే వాళ్ళ గురించి ఆలోచించుకోండి. వీళ్ళు బాగానే ఉన్నాం, అన్నదమ్ముల అనుబంధం యాదవ్కి భారత్ సినిమా చూపిస్తుంటే మనం ఏంటి చేస్తాం? ఓకే, వాళ్ళు మళ్ళీ చేతామని కదా లోకేష్ గారు అది కంట్రోల్ చేయాలి కదా ముందు. ఎక్కడ అలా ఎలా కంట్రోల్ అవుతుంది?